హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే లాస్య. ఎలా ఉన్నారండి? బాగున్నాను లాస్య, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. వర్షాకాలంలో స్కిన్ కేర్ డైట్ అనేది ఎలా ఉండాలి? సో స్కిన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. Hmm. అసలు డైట్ అనేది మన లైఫ్ స్టైలే మన మార్కరు. కరెక్ట్. అంటే ఏ సీజన్లో అయినా అంతే. కాకపోతే కొన్ని సీజన్లో కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని ఇంటేక్ అడిషనల్గా తీసుకోవాలి. సో ఇప్పుడు మాన్సూన్ వర్షాకాలం ఎఫెక్ట్ కాబట్టి మనం అందరం ఏమనుకుంటాము, వేడివేడిగా తింటే బాగుంటుంది, వేడివేడిగా తాగితే బాగుంటుంది అనుకుంటారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ వేడివేడిలో కూడా కొంచెము కంపల్సరీ కొన్ని తీసుకోవాలి. సో ఏంటంటే మన స్కిన్ చాలా డెలికేట్ ఉంటుంది. సో మన స్కిన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎప్పుడెప్పుడు పోతాయా, స్కిన్ ఎప్పుడెప్పుడు అన్హెల్దీగా అవుదామా, ఎప్పుడెప్పుడు ఎలిమెంట్స్ అన్నీ డ్రై అప్ అని చూస్తూ ఉంటాయి. అంటే తప్పదు, ఈ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కావచ్చు, టెంపరేచర్ ఎఫెక్ట్ కావచ్చు, హ్యూమిడ్ ఎఫెక్ట్ కావచ్చు ఈ మాన్సూన్లో. దానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్ బేస్. ఓకే, అంటే విటమిన్ ఏ, సిఈ, వీటిని మనము యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ అంటాము. ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ ఎందులో ఉంటాయంటే ఒకటి రెండని కాదు, మ్యాక్సిమం కలర్ఫుల్ ఫ్రూట్స్, మ్యాక్సిమం కలర్ఫుల్ వెజిటేబుల్స్. అంటే కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఏం గుర్తొస్తాయి? టొమాటో, క్యారెట్, బీట్రూట్. అండ్ ముల్లంగి కూడా తెల్ల కలరు, అది కూడా వైట్ కలరే. కరెక్ట్. అండ్ క్యాప్సికమ్స్, క్యాప్సికమ్స్ కలర్ రెడ్, గ్రీన్, ఎల్లో. ఇంకా ఫ్రూట్స్ ఏముంటాయి మనకి? యాపిల్, అంటే గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, గ్రేప్స్ కనుక వెళ్తే బ్లాక్ గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్, పొమోగ్రనేట్, అన్నీ ఇక కలర్ఫుల్. మార్కెట్కి వెళ్తే ఏది కలర్గా ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఎందుకు తీసుకోవాలి అంటే డే బై డే లైఫ్లో మనకి స్కిన్లో కొన్ని వేస్ట్ మెటీరియల్ అక్యుములేట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మీరు హెల్తీగా ఉన్నారు, నేను అన్హెల్తీగా ఉన్నా అనుకుందాం కాసేపు. నా లైఫ్ స్టైల్ బాగలేదు, బాగా స్ట్రెస్ఫుల్ ఉంది, మీ హెల్తీగా లైఫ్ స్టైల్ ఉంది, మీకు అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతుంటాయి. ఓకే, అంటే వేస్ట్ ప్రోడక్ట్ న్యాచురల్ వేలో అన్ని పోతూ ఉంటాయి, మళ్ళీ రెజ్యుమినేట్ అవుతుండు, మళ్ళీ రీఎపిలేషన్ అనేది జరుగుతుంది. కానీ నవేడేస్ ఎవరైనా అట్లా పర్ఫెక్ట్ ఉన్నామా? ఎవరు లేరు కదా. బిజీ షెడ్యూల్, సరైన నిద్రపోరు, లేటుగా నిద్రపోతుంటాము. అసలు ఆకలి వేస్తేనే అన్నం తింటున్నాం తప్ప పర్టికులర్గా నా స్కిన్ బాగుండాలి, నాకు ఈ ఫుడ్ కంపల్సరీ కావాలి, నా హెయిర్ డైట్ ఇది చాలా మంచిదంట, నేను దాన్ని తప్పకుండా ఇంటేక్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీడే రొటీన్ లైఫ్లో ఆటోమేటిక్గా జరిగిపోవాలి. నిజంగా ఎవరికి టైం ఉండదు, ఇది తినాలి అది తినాలి. అలాంటప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఏదైనా కలర్ఫుల్ ఫ్రూట్స్, ఏదో కలర్ఫుల్ డైట్ మనము అంటే వెజిటేబుల్స్ ఇంటేక్ తీసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత ఇంకేం తీసుకోవాలి? ఒకటి ఇంటేక్ ఆఫ్ వాటర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. వర్షాకాలంలో అసలు తాగము. అసలు ఏ కాలమే వాటర్ చాలా ఇంపార్టెంట్, కానీ వర్షాకాలంలో ఇంకా ఇంపార్టెంట్. సో వర్షాకాలంలో ఎలా అంటే చల్లచల్లగా ఉంటుంది కదా, అసలు మనం వాటర్ వైపే చూడము. కరెక్ట్. దాన్ని మొత్తం మర్చిపోతాము. ఎప్పుడు తాగుతాము? మార్నింగ్ నుంచి సాయంత్రం ఎప్పుడైతే దాహం వేస్తుంది కదా, ఎండుకుపోయినట్టు, అప్పుడు వాటర్ తాగుతాం. బట్ దట్ ఈస్ రాంగ్. ఎలా తీసుకోవాలి వాటర్ ఇంటేక్ అనేది? మీకు దాహం వచ్చేంత వరకు చూడకూడదు, అది చాలా వెరీ బ్యాడ్. కిడ్నీస్కైనా, స్కిన్కైనా, హెయిర్కైనా. ఓకే, దాహం వేసిందంటే నీ బాడీని వాటర్ని డిమాండింగ్ వరకే మనం ఆగకూడదు. ఓకేనా? సో డైలీ మార్నింగ్ లేసామా పడుకునేంత వరకు 5 to 7 liters ఇంటేక్ ఆఫ్ వాటర్ తీస్తుండాలి, అపార్ట్ ఫ్రమ్ జ్యూసెస్ అండ్ ఫ్లూయిడ్స్. ఓకే, అంటే రొటీన్గా అట్లా పెట్టుకోవాలి, అది ఏ కాలమైనా పర్లేదు. సో మిస్ చేయకూడదు, డిమాండ్ వరకు వెళ్ళకూడదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ హ్యూమిడిటీకి, వర్షం వల్ల ఈ టెంపరేచర్కి తట్టుకునే కెపాసిటీ ఇంటర్నల్గా ప్రతి సెల్కి హైడ్రేషన్ ఉంటుంది. సో ఈ వాటర్ స్టార్టింగ్లో కొంచెం 3 liters, మళ్ళీ 4, అలా ఒక ప్లాన్గా తీసుకుంటే కనుక ఓవరాల్ బాడీ స్కిన్లో హైడ్రేషన్ బాగుంటుంది, స్కిన్, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనకి డ్రైనెస్ అవుతుంది కదా స్కిన్ బాగా. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో దొరుకుతుందంటారా? omega-3 ఫ్యాటీ విన్నారు ఎప్పుడైనా? ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అందరూ వింటారు కానీ పాటించారు. కరెక్ట్. ప్రతి ఒక్కరిని అడిగినా కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్ కదా అంటారు.
ఫిష్ ఆయిల్ మరి ఎవ్రీడే తీసుకోవచ్చా? ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అని వస్తూ ఉంటాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి ప్రొటెక్ట్ అవుతాము అండ్ ఎప్పుడు కూడా గ్లో ఇస్తుంది, స్కిన్ డ్రై చేయదు, డల్గా చేయదు. ఓకే. ఆటోమేటిక్గా మన బాడీలో ఎంత గుడ్ కొలెస్ట్రాల్ ఉంటే మనకంత రిచ్నెస్ ఉంటుంది, గ్లో ఉంటుంది. సో కాబట్టి డైలీ కంపల్సరీ మీరు ఫిష్ ఆయిలే తీసుకుంటారా లేదంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న రిచ్ ఫుడ్ ఓకే అదన్నా తీసుకుంటారా, ట్యాబ్లెట్ ఫార్మేటా, ఫుడ్ ఫార్మేటా, ఏదో ఒకటి కంపల్సరీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మంచి ఎవ్రీడే రొటీన్లో 24 అవర్స్లో కావాల్సిన స్కిన్ సైకిల్ అంతా కూడా నార్మలైజ్ అయిపోతుంది. ఓకే. సో ఇవన్నీ డైట్లో ఉంది కాబట్టి మన స్కిన్ బాగుండాలి ఈ మాన్సూన్లో అంటే మన చేతులు తప్ప ఏది చేయలేము. డెఫినెట్లీ. యా థ్యాంక్స్ అలాట్.